ముందు, సంఘం ముందు, ఆ సమాజం ముందు మీరు ఇక నుంచి భార్యాభర్తలను మనం ప్రకటిస్తున్నాం. As soon as you give that commandment, మనం ఆ విధంగా ప్రకటించినప్పుడు they become one in Jesus. వారిద్దరూ ఒకటైపోతారు యేసు నామములో. Hallelujah. Now after the marriage, వివాహం జరిగిన తర్వాత in the house of God, దేవుని సంఘంలో they go together to one house. వారు కలిసి ఆ ఒక్క సంఘానికి వెళ్తారు. Imagine like this. ఒకసారి ఇలా ఊహించండి. After the marriage, వివాహం జరిగిన తర్వాత, after eating food, భోజనం చేసిన తర్వాత boy goes to boy's house, girl goes to girl's house. అమ్మాయి వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళిపోతే, అబ్బాయి వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళిపోతే ఏమైంది? అది మ్యారేజ్ అంటారా? ఎంతమంది అంటారు అది మ్యారేజ్ అని? ఒక్కరు కూడా చెప్పారు. ఎవరైనా దాన్ని వివాహం అంటారా, పెళ్ళి అంటారా? కాదు. It is the same relationship God is telling here. అలాంటి ఒక సంబంధాన్ని గురించే ఇక్కడ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. You come to the house of God. మనం దేవుని సంఘానికి వస్తున్నాం. You are in love with Jesus. మనం యేసును ప్రేమించే వారిగా ఉన్నాం. You are praying to Jesus. మనం యేసుకు ప్రార్థన చేస్తున్నాం. Oh, you are worshiping God. ఆయన మనం ఆరాధిస్తూ ఉన్నాం. And when you are going out, మనం బయటికి వెళ్ళినప్పుడు you say, Jesus, you stay here, I will go to my house. ఏమంటున్నామంటే, యేసయ్య మీరు ఇక్కడే ఉండండి, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అంటున్నాం. మళ్ళీ నెక్స్ట్ సండే అగైన్, మళ్ళా నెక్స్ట్ సండే వస్తాను, అప్పుడు కలుసుకుందాం అంటున్నాం. That is not marriage. అది వివాహం కాదే కాదు. That cannot be marriage. అది అసలు వివాహం ఎప్పటికీ కాదు. That cannot be going together. అది కలిసి వెళ్ళటం కానే కాదు. God is telling one thing clearly. దేవుడు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు. You must abide in me. నీవు నా యందు నిలిచి ఉండాలి. And I must abide in you. నేను నీ యందు నిలిచి ఉండాలి. Then you will bear fruit. అప్పుడే నీవు ఫలిస్తావు. Hallelujah. So when you say, why are we not bearing fruit, sir? మీరు అడగచ్చు, ఎందుకు మేము ఫలించట్లేదు పాస్టర్ గారు అని. Because you are not taking Jesus in that area. ఎందుకంటే ఆ ఏరియాలోనికి నీవు నన్ను ఆ అంశంలోనికి మనం యేసు ప్రభువుని తీసుకొని పోవట్లేదు గనుక. If you are not taking Jesus in your studies, నీవు నేను యేసు ప్రభుని మన చదువుల్లోకి తీసుకెళ్ళకపోతే, if you are not taking Jesus in your finances, మనం ఆర్థిక పరిస్థితుల్లోనికి యేసు ప్రభుని తీసుకెళ్ళకపోతే, if you are not taking Jesus in your marriage, మన వివాహ దాంపత్య కుటుంబ జీవితంలోనికి ప్రభువుని తీసుకెళ్ళకపోతే, if you are not taking Jesus in your ministry, పరిచర్యలోనికి సేవలోనికి యేసు ప్రభుని అనుమతించకపోతే, wherever you don't take Jesus, there is no fruit bearing. ఏ విషయంలో యేసు ప్రభుని మీరు అనుమతించరో అక్కడ మీరు ఫలించలేరు. Very clear. చాలా స్పష్టం. Bible says, వాక్యం చెప్తుంది, take me with you. నన్ను మీతో పాటు తీసుకొని పోండి. And let me live in you. మీలో నన్ను నిలిచి ఉండనియండి. Allow God's thoughts to work. మన జీవితాల్లో దేవుడు కార్యం చేయడానికి దేవునికి మనం అనుమతినివ్వాలి. Hallelujah. Brother, on the monitor reduce his volume. It's too loud. The Bible is telling the first command. బైబిల్ చెప్తుంది మొదటి ఆజ్ఞ. Anything you want from God, దేవుని దగ్గర నుంచి నీకు ఏది కావాల్సినా సరే, you have to allow him to work. ఆయన నీలో పని చేయడానికి నువ్వు దేవునికి అనుమతినివ్వాలి. That is why Jesus told to disciples, అందుకే యేసు ప్రభు శిష్యులతో చెప్పాడు, look at the vineyard. మీరు ఆ ద్రాక్షావల్లిని చూడండి. That grapes there, that vineyard, that grapes cannot come on its own. ఆ ద్రాక్షావల్లికుండే తీగకుండే ద్రాక్ష గుత్తి దానంతట రాదు. It is coming through the vine. అది తీగ నుంచి వస్తుంది. It cannot say I am independent. నేను నా అంతట నేను వస్తానని ద్రాక్ష గెల అనలేదు. It says I in you and you in me. ద్రాక్ష గెల అంటుంది ఆ తీగతోటి, నేను నీ యందు నీవు నా యందు అంటుంది. If you want to be successful, మనం విజయవంతమైన జీవితం జీవించాలంటే you must allow God to work in you. మీ జీవితంలో కార్యం చేయడానికి దేవునికి మీరు అనుమతినివ్వాలి. You should not allow the TV serials to work in you. టీవీ సీరియల్స్ పనిచేయడానికి మీ జీవితంలోకి మీరు అనుమతించకూడదు. Have you seen people? This evening I went for 1 hour drive in this place. ఈ సాయంత్రం నేను సరదాగా అలా బండి తీసుకొని అలాగ ఒక గంట తిరిగి వచ్చాను. Small huts also have TVs. చిన్న గుడిసెల్లో కూడా నాకు టీవీలు కనిపించాయి. Business is going on, TV is going on. వ్యాపారం నడుస్తా ఉంది, ఒక పక్క టీవీ నడుస్తా ఉంది. Have you seen? Okay, let me tell you one thing. In your house, when TV serials and movies are going on, మీ ఇంట్లో ఒక విషయం చెప్పనండి, మీ ఇంట్లో సినిమాలు కానీ సీరియళ్ళు కానీ చూస్తున్నప్పుడు వాళ్ళు ఏడిస్తే మీరు ఏడుస్తారు, వాళ్ళు టీవీల్లో సీరియల్లో ఏడిస్తే మీరు కూడా ఏడుస్తారు, వాళ్ళు నవ్విస్తే మీరు నవ్వుతారు, వాళ్ళు కొడితే మీరు కొడతారా? Whatever they are doing, while emotions that is coming in you and your facial expressions is changing. ఆ టీవీలో వాళ్ళు ప్రదర్శించే భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో
అవి మీరు కూడా చూపించడం ప్రారంభిస్తారు బయట. Those are capturing your emotions and your mind, and you are feeling you are only in the TV and crying there. సో ఆ టీవీలో ఉన్న పాత్రలు మిమ్మల్ని ప్రభావితం చేసి మీరు కూడా ఆ ప్రపంచంలో ఉన్నట్లుగా మీకు అనిపించేలాగా చేస్తాయి. And it feels that's the story in that TV serial happening in your life. అంతేకాదు అలాంటి సమయంలో ఆ టీవీలో జరుగుతున్న కథ నీ కథే అన్నట్లుగా నీకు అనిపించడం ప్రారంభిస్తుంది. Your mother-in-law is a dangerous woman, your daughter-in-law is danger, all these things will come there. అప్పుడు ఆ టీవీలో అత్తగారు ఎలాగైతే ఆ గయ్యాలుగా ఉందో నీ జీవితంలో కూడా అత్తగారు నీకు అలా గయ్యాలుగా కనిపిస్తారు, కోడలు నీకు గయ్యాలుగా కనిపిస్తుంది. What Jesus is telling, యేసు ప్రభువు ఏం చెప్తున్నారంటే the man has that ability to think like that. అలాగూ ఆలోచించడానికి మనిషికి సామర్థ్యం ఉంది అని యేసు అంటున్నాడు. So he's saying, don't take the television, don't take your phone, take me in your life. అందుకే అంటున్నాడు టీవీ సీరియల్స్ నో లేకపోతే మొబైల్ ఫోన్ నో మీ జీవితం మీద ప్రభావితం చేయడానికి అనుమతించమాకండి, నేను కార్యం చేయడానికి మీ జీవితంలో నన్ను అనుమతించండి అని అంటున్నాడు. If you allow God, దేవునికి మీరు అనుమతిస్తే you will behave and pray and love and work like God. మీరు ఆయనలాగా ప్రార్థన చేస్తారు, ఆయనలాగా ప్రవర్తిస్తారు, ఆయనలాగా జీవిస్తారు. Hallelujah. We must abide in him and God abides in us. ఆయనలో మనం నిలిచి ఉండాలి, ఆయన మనలో నిలిచి ఉండాలి. No one can come to the fullness except for Jesus. యేసు ప్రభు ద్వారా కాకుండా ఇంకా ఏ ఇతర విషయం ద్వారా ఏ వ్యక్తి సంపూర్ణుడు కాలేడు. You know, the tree which bears fruit, God prunes it more. బైబిల్ చెప్తుంది ఫలించే ప్రతి తీగ దేవుడు మరి ఎక్కువగా ఫలించాలని కోరుకుంటాడంట. One pastor in Hyderabad told me, హైదరాబాద్లో ఒక సేవకుడు నాతో అన్నాడు, in the counseling session he says, I am praying, more I am getting troubles. ఆయన అంటున్నాడు నేను ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే అన్ని ఎక్కువ సమస్యలు నాకు వస్తున్నాయి పాస్టర్ గారు అన్నాడు ఆయన. So the answer, he said, I got the answer. వెంటనే నేను ఆయనకి ఇచ్చిన సమాధానం ఏంటంటే The answer is, జవాబు ఏంటంటే I don't trouble devil, devil don't trouble me. నేను అపవాదిని ఇబ్బంది పెట్టను, అపవాది నన్ను ఇబ్బంది పెట్టడం. We will not do the ministry, he said. మేము పరిచయం చేయము. No, you cannot be friend to devil. మనం అపవాదికి స్నేహితులుగా ఉండలేం. But what Bible is telling us, బైబిల్ ఏం చెప్తుంది అంటే that you will have to bear fruit, then God will take you through different places. నువ్వు ఫలించడం ప్రారంభిస్తే దేవుడు నిన్ను కొత్త కొత్త దశల్లోనికి తీసుకొని పోతాడు. Some of the trainings are good for you. కొన్ని శిక్షణలు మనకు చాలా చాలా మంచిది. Anybody putting the knife to the branch is not easy. సారీ The branch, the gardener cuts the knife. No? మీరు తోటమాలను చూసారా? తోటమాలి తోటలో కొన్నిసార్లు కత్తెర పట్టుకొని కొన్ని కొమ్మలను కత్తిరిస్తూ ఉంటాడు. That if the tree has a voice, it says, don't touch me, I don't want to be cut, right? కొన్నిసార్లు మనం చూస్తాం కదా, కొన్ని చెట్లను తోటమాలి కత్తిరించడం మనం చూస్తాం కదా. One day my son on 31st night ran to me, jumped on the sofa, hit his head on the railing. 31వ తారీఖు రాత్రి ఒకరోజు నా కుమారుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి తన తలను గుద్దుకున్నాడు సోఫా మీద. And on top he started bleeding. తల పగిలి రక్తం కారటం మొదలుపెట్టింది. We went to the hospital, the doctor said he needs 6 stitches. హాస్పిటల్కి వెళ్ళాము, 6 కుట్లు వేయాలని డాక్టర్ చెప్పారు. 31st night our watch night service is happening. 31వ తారీఖు డిసెంబర్ రాత్రి సంఘంలో ఆరాధన జరుగుతూ ఉంది. And this boy is getting stitches on his head. నా కుమారుడికి హాస్పిటల్లో కుట్లేస్తున్నారు. One of the believer told us, ఒక విశ్వాసి మాతో అన్నాడు, what a start on 31st night, pastor. పాస్టర్ గారు 31వ తారీఖు రాత్రి ఏ విధంగా ప్రారంభించారు, సూపర్ గా ప్రారంభించారు పాస్టర్ గారు అన్నాడు ఆయన. The coming year will all like these problems for you. బహుశా ఈ రోజు రాత్రి ఇలా జరిగిందంటే రాబోయే సంవత్సరం అంతా ఇలాగే మీకు జరిగిద్దామో అన్నాడు ఆయన. And I was thinking, what are you saying? నేను అనుకుంటున్నాను ఏం మాట్లాడుతున్నారు బాబు నాతో అని. We are not following the traditions and superstitions. అలాంటి మూఢనమ్మకాలు మనం నమ్మము. We are in Jesus. మనం యేసునందు ఉన్నాం. We are in Jesus, and whatever Jesus tells, that's going to happen to us. యేసునందు ఉన్నాము. యేసయ్య ఏం చెప్తే అదే మన జీవితంలో జరిగిద్ది. Hallelujah. Are you in Christ today? నీవు యేసునందు నిలిచి ఉన్నావా? And if you are in Christ today, God will do the miracle. నీవు యేసునందు నిలిచి ఉంటే ఆయనే నీ కొరకు అద్భుతం చేస్తాడు. Amen. Now second, abide in the word of God. రెండోది నిలిచి ఉండట గురించి మాట్లాడతాను. In verse 7 you can see. 7వ వచనాన్ని మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. If you abide in me and my words abide in you. నా యందు మీరును
మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల then ask whatever you wish for, it will be done for you. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. Now what is the condition? అక్కడ ఒక షరతు ఉంది. ఏంటది? You are abiding in word of God. మీరు నా మాటల యందు నిలిచి ఉండాలి, అది షరతు. Do you understand? అర్థమవుతుందా మీకు? You are in God మీరు దేవునిలో ఉన్నారు, and the word of God should be in you. అలాగే దేవుని మాటలు కూడా మీలో ఉండాలి. So what are you praying? ఈ రాత్రి మీరేం ప్రార్థన చేస్తున్నారు? The word of God should be coming to your mouth. నీవు దేవుని మాటలు నోట పలికే వ్యక్తిగా ఉండాలి. You cannot speak what you want to speak. నీకు ఇష్టమైనది మాట్లాడడానికి అవకాశం లేదు. The Bible says, Jesus is telling that. యేసు ప్రభు చెప్తున్నాడు ఆ మాట. I am in you, నేను మీలో ఉండాలి, and my word should be in you. అంతేకాదు నా మాటలు కూడా మీలో ఉండాలి. If my words of God is not in me, ఒకవేళ దేవుని మాటలు మనలో ఉండకపోతే, the words of the world is in me, లోకములో ఉన్న మాటలు మనలో ఉన్నాయని అర్థం. then the world's behavior is in me. అప్పుడు లోకం యొక్క ప్రవర్తన మనలో కనిపిస్తది. Bible tells us that the word of God is in you. బైబిల్ చెప్తుంది దేవుని మాటలు మనలో ఉండాలి. Then you ask in the name of Jesus. అప్పుడు మీకు ఏది అడిగితే యేసు నామములో It will be done for you. అది మీకు అనుగ్రహించబడుతుంది. Hallelujah. Whatever you want, మీకు ఏది ఇష్టమో, whatever you do, మీరు ఏం చేసినా you ask in the name of Jesus, యేసు నామము ముందు మీరు అడిగితే and God will give that to you. దేవుడు దాన్ని మీకు అనుగ్రహిస్తాడు. So how do you bring the word of God in you? దేవుని మాటలు మనలో నిలిచి ఉండేలాగా చూసుకోవటం ఎలాగా? How are you allowing that word to flow in you? నీలో దేవుని మాటలు ప్రవహించున్నట్లుగా చూసుకోవటం ఎలాగా? You know, somebody told me, if you want to sleep, just read the Bible 2 lines, you will sleep. ఎవరో నాతో అన్నారు, మీకు బాగా నిద్ర రావాలంటే వాక్యం 2 సార్లు చదవండి, 2 మాటలు చదవండి, హ్యాపీగా నిద్ర వస్తుంది అన్నాడు. కదా, మీరు పండుకోరలే, మీరు మంచివాళ్ళు, మీరు అందరు చదువుతారు. నిజమే, కొంతమందికి బైబిల్ తెరవంగానే నిద్ర వస్తుంది, ఆవులెంతలు వచ్చేస్తాయి. Word of God is become a pain for us. చాలా మందికి దేవుని మాటలు బాధాకరంగా మారాయి. Who will study? ఎవరు చదువుతారండి? Somebody just pray for me, that's enough. ఎవరో ఒకరు నా కోసం ప్రార్థన చేస్తే సరిపోయింది, నేను చదవలేని వాక్యం. In Israel, ఇశ్రాయేల్ దేశంలో, actually I want to tell you, I went to New York. నేను న్యూయార్క్ పట్టణానికి వెళ్ళాను. And in New York we have one full city where all the Jewish people stay. న్యూయార్క్ పట్టణంలో ఒక వీధి అంతా కూడా యూదా మతానికి చెందిన వాళ్ళే ఉంటారు. And their schools, their synagogues, everything is there. ఆ వీధిలోనే యూదుల యొక్క స్కూళ్ళు కానీ సమాజ మందిరాలు కానీ అన్నీ అక్కడే ఉంటాయి వాళ్ళకి. Small children from 3.5 to 9.5 years, they go to one place. They don't go to school, they go to synagogue. యూదులలో 2.5 ఏండ్లు మొదలుకొని 9 ఏండ్ల వయసు ఉన్న వరకు పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్ళరు, సమాజ మందిరానికే వెళ్తారు. What are they learning? అక్కడికి వెళ్ళి ఏం నేర్చుకుంటారు తెలుసా? Hebrew and Torah. అక్కడ వాళ్ళు ధర్మశాస్త్రంలో ఉన్న హీబ్రూ నేర్చుకుంటారు. I went there. They did not allow me inside, but from the camera they showed me what they are doing. నన్ను వాళ్ళు లోపలికి రానిలేదు, నేను వెళ్ళాను. కెమెరాలో వాళ్ళు ఏం చేస్తారో నేను చూశాను. Small children taking the books in their hand. యూదులలో చిన్న పిల్లలు పుస్తకాలు తీసుకొని చేతుల్లో, And they are shaking and reading and shaking and reading and shaking and reading. వాళ్ళు బైబిల్ చదివేటప్పుడు, ధర్మశాస్త్రం చదివేటప్పుడు ఊరికే చదవరు. యూదులు ఇలా ఊగుతూ 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 చదువుతారు వారు ధర్మశాస్త్రం. So I asked them, why they are not going to school? నేను అడిగాను, ఈ పిల్లలు స్కూల్కి ఎందుకు వెళ్ళట్లేదు అండి? And the teacher told me, school they can go anytime, but they first have to know the word of God. ఆ టీచర్ గారు నాతో అన్నారు, మా పిల్లలు స్కూల్ ఎప్పుడైనా పోవచ్చు, కానీ మొట్టమొదట వాళ్ళు ధర్మశాస్త్రం నేర్చుకోవాలన్నాడు ఆయన. Hallelujah. I was thinking, God, where am I? What is happening? నేను ఆ మాట విని బిత్తరపోయాను. అయ్యా, నేను ఎక్కడున్నాను, ఏం చూస్తున్నాను అనుకున్నాను. నేను I asked that lady, that madam there, అక్కడున్న మేడంని నేను అడిగాను, then will they not affect in their education, their 10th class, 12th class degree? How is that possible? నేను అడిగాను, మేడం వాళ్ళు స్కూల్కి వెళ్ళి చదువుకోకపోతే, మరి 10th క్లాసు ఇంటర్మీడియట్ చదవకపోతే వారి మీద అది ప్రభావం చూపించదా అడిగాను నేను. That lady, that madam told me, ఆ మేడం నాతో చెప్పింది, you go around the world and see how many Jewish children are doctors and engineers and scientists and business people. నువ్వు వెళ్ళి ప్రపంచమంతా తిరుగు, ఎంతమంది యూదులు డాక్టర్లు ఉన్నారో, ఎంతమంది యూదులు శాస్త్రవేత్తలు ఉన్నారో, ఎంతమంది యూదులు గొప్ప వాళ్ళుగా ఉన్నారో. Hallelujah.
That day my heart and my mind changed. ఆ రోజు నా మనస్సు మారింది, నా ఆలోచన విధానం మారింది. Because when you know the word of God, God gives you the victory through the word of God. దేవుని వాక్యాన్ని నువ్వు ఎరిగి ఉన్నప్పుడు దేవుని వాక్యమే నీకు జీవితంలో విజయాన్ని ఇస్తుంది. Hallelujah. If you want the victory from God, నువ్వు దేవుని దగ్గర నుంచి విజయం సాధించే వ్యక్తి అయితే you must by heart the word of God. దేవుని వాక్యాన్ని నువ్వు ఖచ్చితంగా కంఠస్థపట్టాలి. And if you by heart the word of God, దేవుని వాక్యాన్ని నువ్వు కంఠస్థపడితే your prayer comes in the name of Jesus. నీవు నీ ప్రార్థన యేసు నామమునందు నువ్వు చేస్తే And in the words of Jesus flows through your mouth. యేసు మాటలు నీ నోటి గుండా వెల్లడైతే And everything what you speak in Jesus name will happen in Jesus. ఆ సమయంలో యేసు నామములో నువ్వు వెలిగిన అది నీకు అనుగ్రహించబడుతుంది. Hallelujah. I am not saying, Jesus is saying. నేను చెప్తాను ఈ మాట, యేసయ్యే స్వయంగా చెప్తున్నాడు ఈ మాట. Next year I came to Hyderabad. I started the school in Hyderabad. ఆ తర్వాతి సంవత్సరం నేను హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో స్కూల్ స్టార్ట్ చేశా. Now it is 9th year running. ఈ రోజు నేను స్కూల్ స్టార్ట్ చేసి ఇది 9వ సంవత్సరం. In my school, నా స్కూల్లో we have 42 children. 42 మంది విద్యార్థులు ఉన్నారు. And they have by hearted the books in the Bible. వాళ్ళు బైబిల్లో ఉన్న పుస్తకాలన్నీ కంఠస్థం చేస్తారు. I wanted to bring my son here. వాస్తవానికి నా కొడుకుని ఇక్కడికి నేను తీసుకురావాల్సింది. He will talk from Ephesians, Colossians. You tell the scripture, he will tell you like that. ఎఫెసీ పత్రిక, కొలస్సీ పత్రిక, గలతీ పత్రిక, మీరు ఏ పత్రిక చెప్తే ఆ పత్రిక నా కొడుకు చెప్తాడు. Hallelujah. Because the word of God is in his mouth. ఎందుకంటే నా కుమారి నోటిలో దేవుని వాక్యం ఉంది. Jesus said, look at the mountain. దేవుడు చెప్పాడు, ఆ పర్వతాన్ని చూడు. Speak to the mountain. ఆ పర్వతంతో మాట్లాడు. It will be casted away. అది సముద్రంలో ఎత్తి పారవేయబడుతుంది. Where does that power come there? ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందండి? Through the words of Jesus. దేవుని మాటల ద్వారా శక్తి వస్తుంది. Hallelujah. If you are struggling in your work, నీ జీవిత ప్రయాణంలో నీవు ఇబ్బంది పడుతుంటే, any area of your life you are struggling, నీ జీవితంలో ఏ విషయంలో నువ్వు ఇబ్బంది పడుతున్నావో, you don't have to go from meetings to meetings. You just have to go to the word of God and it will bring healing to you. మీటింగ్ తర్వాత మీటింగ్ తర్వాత మీటింగ్ కి వెళ్ళి అలసిపోయావేమో, అలా వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని వాక్యం దగ్గరికి వెళ్తే చాలు. Hallelujah. In Jesus name. యేసు నామములో. In Jesus name. యేసు నామములో. God will give to us because we know his word. దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఎందుకంటే మనం ఆయన వాక్కును ఎరిగి ఉన్నాం గనుక. Hallelujah. Firstly, we abide in God and God abides in us. మొదటిది మనం దేవుని యందు నిలిచి ఉంటాం, దేవుడు మన యందు. రెండోది, Second, we abide in God and God's word abide in us. రెండోది మనం దేవుని యందు నిలిచి ఉండుట. దేవుని మాట చెప్పండి, దేవుని మాటలు మన యందు నిలిచి ఉండుట. Once you are abiding in God and word of God, the third stage what Jesus tells. దేవుడు నీలో నిలిచి ఉండిన తర్వాత, దేవుని మాటలు నీలో నిలిచి ఉండిన తర్వాత ఇప్పుడు మూడో విషయం. Let's turn to verse 9. 9వ వచనం చదువుదాం. 9వ వచనం చదువుదాం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. Hallelujah. Hallelujah. Now 35 years of the church ministry here. 35 సంవత్సరాల సంఘ పరిచర్య ఈ స్థలంలో. More than the pastors loving God, God has loved this church. ఇక్కడ సేవకులు దేవుణ్ణి ఎంత ఎక్కువగా ప్రేమించారో నాకు తెలియదు కానీ ఒకటి చెప్పగలను, దేవుడు ఇక్కడ ఉన్న సేవకుల్ని అధికంగా ప్రేమించాడు. Hallelujah. God has loved you. దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. That's why he gave such a beautiful temple and the glory of God. బహుశా అందుకే ఆయన మహిమ కొరకు ఇంత అద్భుతమైన అందమైన మందిరాన్ని కూడా మీకు ఇచ్చాడేమో. Now the question here is, అయితే ప్రశ్న ఏమిటంటే, God is telling the Father has loved. దేవుడు చెప్తున్నాడు, తండ్రి మిమ్మల్ని ప్రేమించినట్లుగా Just as the Father loves me, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించాడో and I love Father, నేను తండ్రిని ఎలాగూ ప్రేమించానో you also abide in my love. అంతేకాకుండా మీరు అలాగూ నా ప్రేమలో నిలిచి ఉండాలి. How are you going to abide in Christ's love? దేవుని ప్రేమలో ఎలాగూ మనం నిలిచి ఉండాలి. You know, when Apostle Peter was called to serve him, దేవుణ్ణి సేవించడానికి అపోస్తలుడైన పేతురు పిలువబడినప్పుడు, first of all Apostle Peter ran away from Jesus. మొదటిసారి పేతురు పారిపోయాడు. Then Jesus asked Apostle Peter, ఆ తర్వాత యేసు ప్రభు పేతురుతో అన్నాడు, do you love me? నన్ను ప్రేమిస్తున్నావా? He said yes. ప్రభువా ప్రేమిస్తున్నాను. Second time he said, do you love me? రెండోసారి యేసయ్య అడిగాడు, పేతురు ప్రేమిస్తున్నావా? He said yes, I love you. పేతురు అన్నాడు, ప్రభువా నేను ప్రేమిస్తున్నా.
Third time Jesus said, "Do you love me?" మూడోసారి మరలా యేసయ్య అడిగాడు, పేతురు ప్రేమిస్తున్నావా? Peter got angry there, I guess. మూడోసారి అక్కడ కోపం వచ్చిందేమో పేతురికి. And he said, "You only know God, I love you or not." ప్రభువా నీకు తెలుసు కదా నాయనా నేను నిన్ను ప్రేమిస్తున్నానని. ఇంత పొలైట్ చెప్పలే కానీ that would have been very hard statement. You know I love you or not. ఇంత నెమ్మదిగా చెప్పినడు చాలా గట్టిగా ప్రభువా తెలుసు కదా ఎన్నిసార్లు అడుగుతావు అని And ఉంటాడేమో. all the disciples, Apostle Peter was very open mouth. శిష్యులందరిలో కూడా చాలా దుడుకోడు పేతురు అనే సంగతి మనకు తెలుసు. Then Jesus said, యేసు ప్రభు చెప్పాడు, "Now feed my lambs." అయితే నా గొర్రెలను మేపు అని చెప్పాడు. How can you love God and love of God is showing to feed the lambs? దేవుణ్ణి మనం ఎలాగూ ప్రేమించగలం, అదే సమయంలో ఆ ప్రేమను ఎలాగూ మేపే విషయంలో చూపించగలం. It's a interdependent relationship with God and you. జాగ్రత్తగా గమనించండి, అది దేవునికి నీకు మధ్య ఉన్న వ్యక్తిగతమైన సంబంధం. You love God, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, God loves you. దేవుని నిన్ను ప్రేమిస్తున్నాడు, Jesus loves church. దేవుడు సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. You should also love church. కాబట్టి నువ్వు కూడా సంఘాన్ని ప్రేమించాలి. Jesus served the church. నువ్వు సంఘాన్ని సేవ చేయాలి. Jesus serves you. ఓకే, యేసయ్య మనకు పరిచర్య చేస్తున్నాడు. You have to serve Jesus Christ. మనం యేసయ్యకి పరిచర్య చేయాలి. And you have to serve people. అంతేకాకుండా యేసయ్య ప్రేమించే సంఘానికి సేవ చేయాలి. Jesus saying, if you love him, యేసయ్య అంటున్నాడు, నీవు నిజంగా నన్ను ప్రేమిస్తే you will serve him. ఖచ్చితంగా నన్ను సేవిస్తావు. Abide in my love. నా ప్రేమలో నువ్వు నిలిచి ఉంటావు. So much so, ఎంతంటే even if death comes, you will say it's okay to die for Christ. మరణం వచ్చినా సరే పర్వాలేదు ప్రభువా నీ కోసం చావడానికైనా సిద్ధం అని ఎంతగా ప్రేమిస్తాం. Hallelujah. 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 In Iraq, when during the Iraq war was happening, there is a tribe called Kurdish tribe. ఇరాన్ ఇరాక్ లో యుద్ధం జరుగుతున్నప్పుడు, ఇరాన్ కాదు, అమెరికా అండ్ ఇరాక్ అమెరికాకి ఇరాక్ యుద్ధం జరుగుతున్నప్పుడు కుర్దిష్ అనే ఒక తెగ ప్రజలు ఉన్నారు. that they were fighting for America against Iraq. కుర్దిష్ అనే ఈ తెగ ప్రజలు ఇరాక్కి వ్యతిరేకంగా అమెరికా దేశం తరపున యుద్ధం చేస్తున్నారు. And they are fighting. One of them was a ringleader or maybe a tribe leader, got caught in one of the corners of the building. వాళ్ళలో ఒక నాయకుడిని దేవుడు పట్టుకున్నాడు ఒక భవనంలో. ఆ వార్ ఎత్తినప్పుడు ఇరాక్ వాళ్ళు ఆయన మీద అటాక్ చేసినప్పుడు ఆయన ఒక బిల్డింగ్లో వెళ్ళి దాక్కున్నాడు. అండ్ హీ వాజ్ కార్నర్డ్. ఆయన ఒక్కనే అక్కడ ఉండి ఆ రోజు ఏం చేయాలో తెలియక ఆయన ఒక ప్రార్థన చేశాడు. వాట్ డిడ్ హీ ప్రే? ఇఫ్ దేర్ ఈస్ ఎనీ గాడ్ స్పీక్ టు మీ నౌ బికాజ్ ఐఎమ్ గోయింగ్ టు డై. నేను చనిపోబోతా ఉన్నాను, దేవుడు ఎవరైనా ఉంటే ఇప్పుడే నాతో మాట్లాడాలి అన్నట్లుగా ప్రార్థన చేస్తాడు. బికాజ్ హీ ఈస్ డైయింగ్. ఎందుకంటే అతను చనిపోబోతా ఉన్నాడు. The Iraqi army is about to come and take him. సైనికులు వచ్చి తాను పట్టుకోబోతా ఉన్నారు. And that man, in the midst of that place, he saw one hand coming to him. ఆ సమయంలో భయంకరమైన యుద్ధ వాతావరణం మధ్య చావు సమీపమైన ఆ సమయంలో ఒక చేయి తన దగ్గరకు రావటం ఆ వ్యక్తి చూశాడు. In his eyes he is seeing the hand coming to him. తన కళ్ళతో చూస్తున్నాడు ఒక చేయి తన దగ్గరికి రావడం. And in the hand there is a hole which he goes through. ఆ చేతికి ఒక రంధ్రం ఉంది మధ్యలో. And then he is telling, who is this hand? Come show to me. ఈ చేయి ఎవరిది చూపించు నాకు అని ఆ వ్యక్తి గట్టిగా మాట్లాడుతున్నాడు. And then he was fallen down. ఆ తర్వాత పడిపోయాడు అక్కడ. After 24 hours he got up. 24 గంటల తర్వాత మళ్ళా స్పృహలోకి వచ్చి లేచాడు. Nobody in the building, only he alone. ఎవ్వరు లేరు ఆ బిల్డింగ్ లో, ఆయన ఒక్కడే ఉన్నాడు. And then he cried to God, if what do I understand about this arm? నాకు జరిగిన ఈ సంగతిని బట్టి, నాకు కనబడిన ఈ చేతిని బట్టి నేను ఏం చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి అని కేకలేస్తున్నాడు. In his ear he is hearing, I love you, this is my love. అలా ఆలోచిస్తున్నప్పుడు అతని చెవుల్లో ఒక శబ్దం వినిపిస్తా ఉంది, నిన్ను ప్రేమిస్తున్నాను, ఇదే నేను నీ మీద చూపించే ప్రేమ అని. I wanted to know which God is this God with a hole. ఆయన ఆలోచన చేయటం ప్రారంభించాడు. ఈ చేతికి రంధ్రం ఉన్న దేవుడు ఎవరా అని ఆలోచన చేసి వెతకడం ప్రారంభించాడు. 1 month later he found out his name is Jesus. నెల తర్వాత ఆ దేవుడు యేసు ప్రభు అనే సంగతి ఆయన తెలుసుకున్నాడు. Hallelujah. God's love is so much. దేవుని ప్రేమ చాలా గొప్పది. Today he is a pastor in one of the cities in Jordan country. ఈ రోజు జోర్దాన్ అనే ప్రాంతంలో ఆయన
ఒక సంఘానికి సేవ చేస్తా ఉన్నాడు. Hallelujah. And what he tells, ఆయన చెప్తా తెలుసా, when no one was there and I was about to die, Christ was there for me. ఆ యుద్ధం జరిగే సమయంలో సైనికులు వస్తున్నప్పుడు, చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు, కానీ నా కోసం యేసయ్య ఒక్కడే ఉన్నాడు. Hallelujah. Just think one time. ఒక్కసారి ఆలోచించండి. So many times death would have come to you. చాలా సార్లు మనం మరణం గుండా వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చాయి. Maybe sickness, maybe on the road or accident, whatever could have happened to you. దారి మధ్యలో కావచ్చు, రోగం ద్వారా కావచ్చు, వ్యాధి ద్వారా కావచ్చు, చాలా సార్లు మనం చనిపోవాల్సిన పరిస్థితి. God will save you. కానీ దేవుడు మనల్ని రక్షించాడు. You don't even know that he is saving you. దేవుడు నిన్ను రక్షించాను కూడా అప్పుడు నీకు తెలియదు. But what is the first commandment of God? కానీ మొదటి ఆజ్ఞ ఏంటి దేవునిది? You must abide in him. నీవు ఆయన యందు నిలిచి ఉండాలి. You must love him ఆయన ప్రేమించాలి with your heart, with your mind, with your soul. పూర్ణ మనసుతో, హృదయముతో, ఆత్మతో. You must love his work. ఆయన కార్యాలని, ఆయన మాటల్ని ప్రేమించాలి. If you want to get the inheritance from God, ఆయన దగ్గర నుంచి మనం స్వాస్థ్యం పొందుకోవాలంటే, if you want to serve God, మనం ఆయన సేవించాలంటే, if you want to do the ministry, ఆయన పరిచయం చేయాలంటే, you have to love your God first. నీ దేవుణ్ణి మొదట నువ్వు ప్రేమించడం నేర్చుకోవాలి. If love is not flowing from you, నీలో నుండి దేవుని ప్రేమ బయటికి రాకపోతే then you are not showing Jesus. నువ్వు యేసు ప్రభుని లోకానికి చూపించలేదని అర్థం. How is Jesus showing his love to you? యేసయ్య తన ప్రేమను మనకెలా చూపిస్తున్నాడు? Last 35 years he is here with you. గత 35 సంవత్సరాల నుంచి ఆయన మీతో ఉండలేదా? ఇంకా మీ తరాలు కూడా దేవుడు ఇక్కడే ఉంటాడు. ఇక ముందు కూడా ఆయన అనేక తరాలు మనతోనే ఉంటాడు. Amen. Abide in God. దేవునిలో నిలిచి ఉండండి. And let God abide in you. దేవుడు మీలో నిలిచి ఉండేందుకు అనుమతి ఇవ్వండి. Abide in Jesus and the word of God abide in you. దేవునిలో నిలిచి ఉండండి, ఆయన మాటలు మీలో నిలిచి ఉండనియండి. Abide in the love of God and let love of God abide in you. ఆయన ప్రేమలో నిలిచి ఉండండి, దేవుని ప్రేమ మీలో నిలిచి ఉండనియండి. The Bible tells us very clearly, when you abide in the love, you follow in the love of God. దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది, మీరు దేవునిలో ఉంటే దేవుని వెంబడించే వారిగా ఉంటారు. Hallelujah. Then Jesus tells in verse 11, 11వ వచనంలో ఆ తర్వాత యేసయ్య అంటాడు, let's read that for me. 11వ వచనం చదువుకుందాం. 11వ వచనం, మీ యందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. Hallelujah. If you want that living waters and joy of the Lord to flow, you have to do these 3 essential things in your life. జీవ జలము, జీవము గల సంతోషము మనలో నిలిచి ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ పనులు మనం చేయవలసిన వారమై ఉన్నాం. Amen. Either you can ignore these things and just live a normal life, or believe these things and start claiming things from God. ఈ చెప్పే విషయాలన్నీ కూడా మీరు నమ్మగలిగితే మీరు దేవుడి దగ్గర నుంచి సమస్తాన్ని పొందగలరన్న విషయాన్ని చెప్తా ఉన్నాను. Do you know what is the gift of doing these things? ఈ విషయాలు చేయటం వలన మనకు కలిగే ప్రతిఫలం, బహుమానం ఏంటో తెలుసా? Jesus only answered in 16th verse. 16వ వచనంలో యేసయ్య దానికి జవాబు He said, ఇచ్చాడు. you did not choose me, but I chose you and appointed you that you would go and bear fruit, that fruit would remain forever. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. Hallelujah. Then Jesus says, అక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు, so then whatever you ask in the read that. అక్కడ చెప్తున్న మాట, నా నామమందు మీరు నన్ను ఏమి అడిగినాను, To my Father, నా తండ్రిని మీరు ఏమి అడిగినాను it will be given to you. అది మీకు అనుగ్రహించబడును అన్నాడు. Hallelujah. John chapter 15 verse 1 to 15 is a series of things to come to 16th verse. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం నుంచి 15వ వచనం వరకు కూడా అలా చదువుకుంటూ వస్తే 16వ అధ్యాయానికి వచ్చి మనం ఆగుతాం. You said you asked God. అక్కడ చెప్తున్న మాట, దేవుణ్ణి మీరు అడగండి In the name of Jesus. యేసు నామమందు. When you ask in the name of Jesus to God the Father, తండ్రిని మీరు యేసు నామమందు అడిగితే then the Father in heaven will give it to you. పరలోకమందున్న తండ్రి అది మీకు అనుగ్రహిస్తాడు. What do you want from God?
దేవుని దగ్గర నుంచి మీకేం కావాలి? What is that you are looking from God? దేని గురించి మీరు ఆశిస్తున్నారు దేవుని దగ్గర? Whatever you want to ask to God, మీరు ఏది అడుగుతున్న ప్రభు దగ్గర నుంచి, without abiding in God, you will not get it. మీరు దేవుని యందు నిలిచి ఉండనంత కాలం దాన్ని మీరు పొందుకోలేరు. But if you abide in God, కానీ మీరు దేవుళ్ళో నిలిచి ఉంటే, whatever you ask, మీరు ఏది అడిగినా సరే God is going to grant to you for His glory. దేవుడు తన మహిమ కొరకు అది మీకు అనుగ్రహిస్తాడు. Hallelujah. 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 God is good God. దేవుడు మంచి దేవుడై ఉన్నాడు. What does God want from you? నిన్ను దేవుడే ఆశిస్తున్నాడు. That you must have a dialogue with Him. ఆయనతో మీరు సంభాషించాలని కోరుకుంటున్నాడు. That God wants to be part of your life. ఆయన మీ జీవితంలో భాగమవ్వాలనుకుంటున్నాడు. God wants to give that miracle to your life. అంతేకాకుండా మీ జీవితంలో ఒక అద్భుతం కూడా చేయాలనుకుంటున్నాడు. Fruit bearing is not one mango, one grapes hanging on somewhere. జాగ్రత్తగా వచ్చి ఫలించడం అంటే ఒక మామిడికాయ పండినట్లో లేకపోతే ద్రాక్ష వచ్చినట్టు కాదు. No, that is not right. అది కాదు. What fruit bearing is you doing exactly what God is telling you to do. ఫలించడం అంటే దేవుడు నీకు ఏది చేయమని చెప్పాడో ఖచ్చితంగా దాన్ని చేయటం. Hallelujah. What is that God telling? దేవుడు ఏం చెప్తున్నాడు చేయమని? That's what God is bringing in John chapter 15. అదే 15వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. That 15th chapter tells abide. 15వ అధ్యాయం చెప్తా ఉంది నిలిచి ఉండండి అని. You cannot get your miracle outside the house of God. మీరు దేవుని సంఘానికి బయట అద్భుతాన్ని అనుభవించలేరు. You cannot get food outside your house. మీ ఇంటి బయట మీరు అన్నం తినలేరుగా, అన్నం దొరకదుగా. You may eat one day in the tiffin center or a hotel, but not every day. మీకు ప్రతిరోజు భోజనం బయట దొరకదు కదా, మీ ఇల్లే మీకు భోజనం పెడతది. In your house what you get is a good and faithful thing from the Lord. మీ ఇంట్లో దొరికేదేదో అదే నమ్మకమైనది, అదే మంచిది. That is why the body of Christ is. అందుకే సంఘం అనేది కావాలి. That's the church is. అందుకే సంఘం అనేది కావాలి. If you want to see the miracle of God, నీ జీవితంలో దేవుని అద్భుతం చూడాలంటే then you must know what God has called to do. తప్పకుండా ఏమి చేయడానికి దేవునిని పిలిచాడో అది నువ్వు తెలుసుకోవాలి. I told you yesterday, this morning I'm telling you again one last time. నిన్న రాత్రి ఈ రోజు పగలు నేను ఇదివరకే చెప్పాను, చివరిసారి మరలా చెప్తున్నాను. The Lord told us two things will happen in this church. ఈ సంఘములో దేవుడు రెండు విషయాలు చేయబోతున్నాడని చెప్పాను. The presence of God is going to increase the next 20 years. రానున్న 20 సంవత్సరాల్లో దేవుని సన్నిధి స్థలమందు అధికమవబోతా ఉంది. Hallelujah. And the second thing God said, that God will raise the men and women right here to serve Him. రెండోది ఆయన సేవ కొరకు ఈ స్థలంలో నుంచి సంఘములో నుంచి దేవుడు యువకులను లేపబోతా ఉన్నాడు. That is the plan of God. అది దేవుని ప్రణాళిక. But if you have to receive it, కానీ దాన్ని మీరు స్వీకరించాలి. then you have to abide in God. అప్పుడు మీరు దేవుని యందు నిలిచి ఉండిన వారు అవుతారు. Teach your children, teach yourself to know the word of God. మీకు మీరు బోధించుకోండి దేవుని వాక్యాన్ని, మీ పిల్లలకు బోధించండి దేవుని వాక్యాన్ని. Teach your family, teach yourself to be serving in the house of God. మీ కుటుంబానికి పరిచర్య చేయటం నేర్పించండి. మీరు మీ కుటుంబంతో కలిసి మందిరంలో పరిచర్య చేయండి. It's a very healthy relationship between అది God. చాలా ఆరోగ్యకరమైన సంబంధం దేవునితో కలిగి ఉండడానికి. When you pray, అలా మీరు ప్రార్థన చేసినప్పుడు God will move things here in Jesus name. యేసు నామములో దేవుడు మీ కొరకు కార్యాలు చేస్తాడు. How many believe say amen? ఎంతమంది నమ్ముతారు? ఆమేన్ చెప్పండి గట్టిగా. Amen. ఆమేన్. Amen. 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 If you believe it, you will receive it in Jesus. మీరు దాన్ని నమ్మితే దాన్ని పొందుకుంటారు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. And from Deuteronomy 6 we have seen 7 I wills how God will give it to you. మనం గత రాత్రి నిర్గమాకాండంలో నుంచి నేను మీకు చేస్తాను అని దేవుడు చెప్పిన 7 విషయాలు చెప్పుకున్నాం. This morning we have seen how you must serve God to do the ministry of God in the house of God. ఈ రోజు పగలు సంఘములో మనము ఎలాంటి పరిచర్య చేయవలసిన వారమై ఉన్నామో ఆ విషయాన్ని గురించి చెప్పుకున్నాం. This evening we are saying to get those two you must be in God. ఆ రెండు పనులు మనం చేయాలి అంటే ఈ రాత్రి చెప్పుకున్నట్లుగా మనం దేవునిలో నిలిచి ఉండాలి. Amen. 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 May God give you the wisdom. దేవుడు మీకు ఆ జ్ఞానం అనుగ్రహించును గాక. Thank the pastors and who allowed me to come and share the word of God here. మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన సేవకులకు వందనాలు. I know Pastor Garu last 30 years. గత 30 సంవత్సరాల నుంచి పాస్టర్ గారు నేను ఎరుగుదును. And thanking God that our unity, our blessings have working together for His kingdom. మా ఐక్యత, మా సహవాసం
ప్రభు రాజ్య విస్తరణ కొరకు ఉపయోగపడటం చాలా సంతోషంగా ఉంది. I am excited for the next 20 years here. ఇక్కడ ఈ సంఘంలో తర్వాత 20 సంవత్సరాలు దేవుడు ఏం చేయబోతున్నాడో దాని గురించి నేను ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తా ఉన్నాను. I told Pastor David I am going to get my entire team here. నేను చెప్పాను డేవిడ్ పాస్టర్ గారితో నా టీం అంతటిని తీసుకొని మరలా మీ దగ్గరికి వస్తాను అని. We will see together the growth of this church in Jesus name. ఈ సంఘం యేసు నామములో ఎదగటాన్ని మనం కలిసి చూడబోతా ఉన్నాము. Hallelujah. Hallelujah. And someday I'll take you to my church in Hyderabad. వీలైతే కుదిరితే మిమ్మల్ని మా సంఘానికి కూడా తీసుకుపోతా. We are together in Jesus name. మనందరం యేసునందు ఒక్కటై ఉన్నాము. I request you to listen to this, abide in God and let God abide in you. మనం దేవుని యందు నిలిచి ఉండుట, దేవుడు మన యందు నిలిచి ఉండుట అనే దాన్ని మీరు కొంచెం తీవ్రంగా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. Abide in Jesus and let the words abide in you. యేసునందు నిలిచి ఉండండి, యేసు మాటలు మీలో నిలిచి ఉండేలాగా చూసుకోండి. Abide in the love of Jesus and the love of God abide in you. ఆయన ప్రేమలో మీరు నిలిచి ఉండండి, ఆయన ప్రేమ మీలో నిలిచి ఉండేలాగా చూసుకోండి. Then what you ask in Jesus name you will get it. అప్పుడే మీరు యేసు నామములో ఏది అడిగినా అది మీకు అనుగ్రహించబడుతుంది. Hallelujah. Let's close eyes and look to God. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రతి వారం మోకరించి ప్రభు సన్నిధిలో దేవునిలో నిలిచి ఉండాలి మొదటిది. రెండోది ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి. మూడోది ఆయన ప్రేమ మనలో నిలిచి ఉండాలి. 4 ఆయన సంతోషం మనలో నిలిచి ఉండాలి. 4 విషయాలు మనం చెప్పుకున్నాం. నిలిచి ఉండుట, నిలిచి ఉండుట. అందరం కూడా మోకరించి ఒక్క నిమిషం అందరం కూడా కళ్ళు మూసుకొని దైవ సేవకుని ద్వారా దేవుడు నీకు నాకు ఈ రాత్రి సెలవిచ్చిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఒక చిన్న తీర్మానంతో కూడుకున్న ప్రార్థన చేద్దామా? ఇక్కడి నుంచి వాక్యం విని ఉత్త హృదయాలతో వెళ్లకుండా ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న మాట, నిలిచి ఉండుట అనే దాని గురించి ఎన్ని విషయాలు మాట్లాడుకున్నాం ఈ రాత్రికాల సమయంలో. ఆయనలో నిలిచి ఉండాలి, ఆయన మనలో నిలిచి ఉండాలి, మనం ఆయనలో ఉండాలి, ఆయన మాటలు మనలో ఉండాలి, మనం ఆయన ప్రేమలో ఉండాలి, ఆయన ప్రేమ మనలో ఉండాలి. ఎంత చక్కని మాటలు ప్రభు మనకు చెప్పాడు. ప్రార్థన చేద్దాం అందరూ, చిన్నలు, పెద్దలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు, ముందున్న వాళ్ళు, వెనుకున్న వాళ్ళు అందరు నోరు తెరిచి చిన్న ప్రార్థన, 2 చేతులు ఆకాశం వైపు చాపి మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించి ఈ 35వ మందిర వార్షికోత్సవ స్తుతి కూడికల్లో దేవుని కార్యాలు మనం చూడాలి అంటే, యేసు నామములో మనం ఏది అడిగినా దేవుడు దాన్ని మనకు చేయాలి అంటే సంఘము ఆయనలో నిలిచి ఉండాలి, సంఘము ఆయనలో నిలిచి ఉండాలి, సంఘము ఆయనలో నిలిచి ఉండాలి. దేవుని మాటలు మన హృదయాల్లో నిలిచి ఉండాలి. చేద్దాం ప్రార్థన, ప్రార్థన చేద్దాం, చేద్దాం ప్రార్థన. సంగమా ప్రార్థన చేయకుండా ఎక్కడి నుంచి వెళ్ళమాక, ప్రార్థన చేయకుండా ఎక్కడి నుంచి బయటికి వెళ్ళమాకు, ఒక మంచి తీర్మానం తీసుకునకుండా ఎక్కడి నుంచి బయటికి వెళ్ళమాకు, ఒక మంచి తీర్మానం తీసుకునకుండా ఎక్కడి నుంచి బయటికి వెళ్ళమాకు. నీ యందు నిలిచి ఉండే కృప నాకు దయచేయి, నీ మాటలు నా యందు నిలిచి ఉండే కృప నాకు దయచేయి. హల్లెలూయా. హల్లెలూయా. సహోదరులు దయానందం అన్న వచ్చి ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఆయనలో నిలిచి ఉండుట, ఆయన మనలో నిలిచి ఉండుట, ఆయనలో నిలిచి ఉండుట, ఆయన మాటలు మనలో నిలిచి ఉండుట. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రతి వారం ప్రభు సన్నిధిలో నోరు తెరిచి ప్రతి వారం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ రాత్రికాల సమయం ముందు నా తండ్రి ఈ యొక్క 35వ వార్షికోత్సవ సభలో నా తండ్రి మీ దాసులను నిలబెట్టుకొని నాయన మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రములు నా తండ్రి. అయా మీ యందు నిలిచి ఉండుట, అయా
అయా మీ మాటలు మా యందు నిలిచి ఉండటం మేము ఉండటం కృప చూపించండి దేవానికి స్తోత్రములు. అయ్యా అంతేకాదు ప్రభానికి స్తోత్రములు. ఈ రాత్రికాల సమయం వందన అతను ఇక్కడ చేరిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడారని నమ్ముచున్నాను దేవానికి స్తోత్రములు నాయన. అంతేకాదు నా తండ్రి మైక్ శబ్దం ద్వారా వినుచున్న వారితోనూ ప్రభా ఈ సల్లపోట వేళ నా తండ్రికి స్తోత్రములు. విని నన్ను ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి దేవానికి స్తోత్రములు. మీ వాక్కుల ద్వారా మమ్మల్ని అయా కదిలించిన దేవా, బలపరిచిన దేవా మీకు స్తోత్రములు నాయన. మీ అందు మేము నిలిచియుండి దేవా, మీ సన్నిధిలో మేము నిలిచియుండి దేవానికి స్తోత్రములు నాయన. మీ మాటలు యందు మేము నిలిచియుండుటకు కృప చూపించండి దేవానికి స్తోత్రములు నా తండ్రి. అయానికి స్తోత్రములు నాయన. మీ పరిచర్యలో నా తండ్రి నాయన మేము ఇంకా నా తండ్రి వాడబడే కృపను మీరు మాకు అనుగ్రహించిన దేవానికి స్తోత్రములు నా తండ్రి. యొక్క వార్షికోత్సవ కూడికల్లో ప్రభా అయా మీ దాసులను వాడుకున్నందుకు మీకు స్తోత్రములు నాయన. 35 సంవత్సరాలుగా నా తండ్రి అయా మీరు కాచిన దేవా, కాపాడిన దేవా మీకు స్తోత్రములు నాయన. మీ దాసులను మీ దాసుల కుటుంబాన్ని అయా ఆశీర్వదించిన దేవా, కాపాడిన దేవా, ఆరోగ్యం ఇచ్చిన దేవా మీకు స్తోత్రములు నా తండ్రి. అంతేకాదు ప్రభా అయా సంఘముగా చేరి దేవానికి స్తోత్రములు. సంఘముగా కూడి నాయన మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యమును మీరు మాకు ఇచ్చినందుకే మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా నా తండ్రి. అంతేకాదు ప్రభా అన్ని విషయాలు ఎక్కువ దయచేయండి. మీ యందు నిలిచిండి వారికి మమ్మల్ని తయారు చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రెండు చేతులే చెప్దాం హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చక్కని సందేశం ఈ సాయంకాలం ఈ రాత్రికాల సమయంలో మనం విన్నాం. దేవుని మందిరానికి రావటం వేరు, విశ్వాసంలో జీవించటం వేరు, ప్రభు కొరకు పాడటం వేరు, ప్రభు కొరకు వాయిద్యాలు వాయించటం వేరు, ప్రభు కొరకు పని చేయటం వేరు. కానీ దేవుని వాక్యము మనలో నిలిచి ఉండటం ద్వారానే మన జీవితాలు ఫలిస్తాయి. అందుకే దేవుని మాట మన జీవితాల్లో నిలిచి ఉండకుండా సాతానుడు ఎప్పుడు కూడా వాడు పొంచి ఉంటాడు. ఏదో ఒక రీతిగా ఏదో ఒక విధంగా ఆ దేవుని మాట మన జీవితాల్లోనికి నిలిచి ఉండి దేవుని అద్భుతాలు చూడకుండా, దేవుని ఆశ్చర్య కార్యాలు చూడకుండా, దేవుని మహిమను చూడకుండా మన జీవితాలను చాలా సులువుగా ఆటంకపరుస్తాడు. అన్నిటికీ మనకు సమయం ఇస్తాడు. కానీ దేవుని మాట వినేటప్పుడు దేవుని వాక్యాన్ని మన హృదయంలోకి తీసుకునేడు. ఎందుకంటే దేవుని వాక్యం ఆ యొక్క మంచి మనసుతో ఎవరైతే విని అంగీకరించి లోనికి చేర్చుకుంటారో ప్రభు చెప్పాడు వారు 30 దంతులుగా 60 దంతులుగా 100 ఏం చేస్తాడంట? ఫలిస్తాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. రెండు చేతులే చెప్పండి. వాక్యము సత్యం మన జీవితాల్లో ఎప్పుడైతే, ఎందుకంటే యవ్వన కాలంలో మనం జీవిస్తున్నప్పుడు చాలాసార్లు దేవుని సన్నిధిలో ఉన్న వాక్యం ఏంటంటే ఆ వాక్యం మన హృదయంలోనికి తీసుకొని మనం అంగీకరించి మన జీవితాలు ఎంతగా అభివృద్ధి పొందాలో, ఎంతగా ఆశీర్వదించబడాలో, ఎంతగా దీవించబడాలో, ఎంతగా దేవుని దీవెన అనేకులకు మనము అందించాలో దాన్ని మన జీవితాల్లోనికి మనం పొందుకోకుండా సాతానుడు ఆటంకపరుస్తాడు. అందుకే దేవుని వాక్యంలో మొదటి ఆ మాటల్లో మనం చూస్తే అక్కడ ఆ వాక్యము త్రోవ పక్కబడిందంట. ఆ విత్తనం త్రోవ పక్కబడింది. అంటే ఆ త్రోవ పక్క సాతానుడు వచ్చాడు, దుష్టుడు ఆ విత్తనాన్ని ఎత్తుకొని వెళ్ళాడు. కనుక విత్తనము అక్కడ లేకపోవటం వల్ల అక్కడ మొక్క లేదు, అక్కడ చెట్టు లేదు, అక్కడ పొలము లేదు, అక్కడ ఏమీ లేదు, అక్కడ శూన్యం. కారణం ఏంటంటే అక్కడ విత్తనం అనేది లోపల నాటబడలేదన్నమాట. ఆ విత్తనం ఎప్పుడైతే లోపల దేవుని వాక్యం అనే విత్తనం మన లోపల అంగీకరిస్తామో ఆ వాక్యం మన జీవితాలను ఎంతైనా ఫలించడానికి అవకాశాన్ని దేవుడు కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు జీవితంలో మనం చూస్తే కీర్తనలో మొదటి కీర్తనలు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యకులు కూర్చో చోట కూర్చుండక, దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ఆడు నీటి కాలువ ఎవరున నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం.
అతడు చేయడంతా సఫలమవుతుంది. అయితే మరొక మాట అన్నాడు, దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. దేవుని వాక్యాన్ని దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోయినప్పుడు ఆ దుష్టుడు ఆ సాధారణ మనలోనే దేవుని వాక్యం లోపలికి రాకుండా మనం దేవునికి దూరం చేసినప్పుడు దేవుని మందిరంలోనే ఉంటాం, దేవుని వాక్యం అన్నట్లుగానే ఉంటాం, దేవుని సన్నిధిలోనే ఉంటాం, వస్తూ ఉంటాం, బైబిల్ చేతిలోనే ఉంటుంది, వాక్యం చేతిలోనే ఉంటుంది, బాప్తిసం పొందిన వారిగా ఉంటాం. కానీ ఆ వాక్యాన్ని మన హృదయంలోనికి తీసుకొని మనం అన్వయించుకోకపోవటమే మనం ఫలించి అభివృద్ధి పొందలేకపోతున్నాం. మనం చేసింది సఫలం కావట్లేదు, దైవ ఆశీర్వాదం పొందట్లేదు. మనం ఎప్పుడైతే వాక్యాన్ని మనం హృదయంలో తీసుకుంటాం, పశ్చాత్తాపడతాం, ప్రార్థన చేస్తాం, దేవుని సన్నిధిలో లోబడతాం, దేవుని వాక్యానికి మనం విధేయత చూపుతాం. ఆ విధేయత చూపినప్పుడు వాక్యం అంగీకరించడమే దాని యొక్క ఆ యొక్క సహనం, ఎందుకంటే లోబడటం అనేది మనకు నేర్పుతుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా అలాగూ మనం జీవించడానికి దేవుడు మనం ఎంతైనా ఫలించడానికి మన ఫలం నిలిచి ఉండటానికి దేవుడు అంటాడు, నాలో మీరు నిలవండి, మీతో నేను నిలిచుంటా, నా మాటలు మీలో నిలుపుకోండి, నేను మీ అందు నా మాటలు ఉంచుతాను, అలాగే మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహింపరచబడతాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈరోజు కుటుంబాలు ప్రభువును నమ్ముకున్నా, ప్రభువును సేవిస్తున్నా, ప్రభు కొరకు జీవిస్తున్నా ఫలభరితంగా లేని కారణం ఏంటంటే ఈ యొక్క దేవుని వాక్యం అనేది మనలో నిలిచినట్లా. ఇక్కడ ఉన్న వాక్యం విడిచిపెట్టి మరలా మన జీవితాలు ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. నీకు వాక్యానికి హృదయం ఇద్దాం, వాక్యాన్ని మనలో నిలుపుకుందాం. దేవుని వాక్యం దేవుడై ఉన్నాడు, ఆయన వాక్యమైన దేవుడు. ఆ వాక్యాన్ని మన హృదయంలో నిలుపుకుంటే మన జీవితాలు అద్భుతమైన రీతిగా, ఆశీర్వాదకరమైన రీతిగా దేవుడు ఫలింపచేసేవాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి మీటింగ్లో ఒక మూలన కూర్చొని నేను కూడా కుర్రలతో కలిసి మాట్లాడుతూ దేవుని సేవకుడు చెప్పుకుంటా ఉన్నాడు. ఆ వాక్యాన్ని నేను అంగీకరించలా. ఆ తర్వాత మరొక రోజు దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు పశ్చాత్తాపడ్డాను. నిజమే, వాక్యము ఎన్నిసార్లు గద్దించినా లోబడలేకపోయాను. దేవుని వాక్యాన్ని అంగీకరించాను. నా కుమారుడా, పట్టుదలతో నా మాటలు పట్టుకొను, నా మాటల్ని హృదయంలో అంగీకరిస్తే నువ్వు బ్రతుకుతావు, నువ్వు ఫలిస్తావు, నువ్వు అభివృద్ధి పొందుతావు అని దేవుడు నా యవ్వన కాలంలో లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను కన్నీరు కార్చి ఆ మాటకు లోబడి దేవుని వాక్యాన్ని నా హృదయంలోకి తీర్చుకున్నాను. ఆ వాక్యం నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా మలిచింది. దేవునికి స్తోత్రం. రెండు చేతులే చేద్దాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అలాంటి పరిస్థితి, అలాంటి ఆ ప్రారంభ జీవితం ఎలాంటిదో మరి విక్రమ్ సిండే గారికి తెలుసు. నేను ఈ స్థలంలోకి ఒక యవనుడిగా వివాహమై ఎవరు లేనివాడుగా ఈ స్థలంలోకి వచ్చినప్పుడు మరి ఆ మొట్టమొదటిగా టీం న్యూ లైఫ్ ఏజీ చర్చ్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చారు. చక్కగా పాటలు పాడేవాళ్ళు, వాయిద్యాలు లభించేవాళ్ళు 16 మంది టీం వచ్చారు. భయంకరమైన వర్షం పడుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లా. మరి మాకు ఏ విధమైనటువంటి ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు. అలాంటి సమయంలో మరి దేవుని సన్నిధిలో నిలిచి ఉండటానికి ఎప్పుడైతే ప్రభువుకు లోబడ్డామో ప్రభు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆ యవనులు అనుకున్నాను, వీళ్ళేం పరిచర్య చేస్తారు, వీళ్ళు ఇలా ఆడతాయంగా ఉన్నారు, ఈ పాటలు పాడుతూ ఎగురుతూ ఉన్నారు, కానీ ఇలాంటి వాళ్ళు మరి దేవుళ్ళు నిలిచి ఉంటారు అనుకున్నాను. కానీ అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ హైదరాబాద్ పట్టణంలో ఒక్కొక్కళ్ళు 5 సంఘాలు 6 సంఘాలు దేవుని నామ మహిమ కొరకై పరిచర్య చేసి అద్భుతమైన సేవ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆ నూలెప్పి ఏజీ సంఘంలో వారు మరి ఆ 90వ సంవత్సరంలో నేను అక్కడ పరిచర్య చేసినప్పుడు వాళ్ళు నాకు స్నేహం అయ్యారు. ఆ స్నేహం ఇప్పుడు వరకు కూడా దేవుని సన్నిధిలో కలిసి మరి అక్కడికి వెళ్ళినా వాళ్ళతో ఆ పరిచర్యలో పాలు పొందటానికి దేవుడు అంటే అవకాశం ఇచ్చాడు. కనుక ఈరోజు నిన్న మరి మనకు వాక్యం అందించడానికి వాస్తవంగా ఈరోజు వాళ్ళు బెంగళూరు వెళ్ళి అమెరికా వెళ్ళవలసింది. మరి నేను అడిగినప్పుడు కోఆర్డినేటర్స్ మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఎవరిని పిలవాలనుకున్నప్పుడు మరి వారిని అడిగినప్పుడు మరి ఆయన చక్కగా అంగీకరించి 35 సంవత్సరాల్లో 30 సంవత్సరాల పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని వారు అంగీకరించారు. దేవునికి స్తోత్రం చెబుదాం,
వాక్యం అందించిన దైవశాఖలు చప్పట్లు కొట్టి ప్రభునామలో కనపరుద్దాం. మరి థ్యాంక్ యూ బ్రదర్, మీరు చక్కగా మా మధ్యకి వచ్చి వాక్యం అందించారు. మరి కుటుంబంతో కూడా రావాల్సింది. వారు బెంగళూరు వెళ్తున్నారు ఈ రాత్రి. రేపు మరి దైవజనుడు హైదరాబాద్ వెళ్ళి అక్కడ నుంచి బెంగళూరు వెళ్ళి వారు అమెరికా వెళ్తారు. వారి కోసం ప్రార్థన చేయండి. అక్కడ కూడా సంఘాన్ని స్థాపించారు, అక్కడ కూడా పరిచర్య చేస్తున్నారు. మరి ప్రభు రాకడ కొరకు మరి అనేకులను సంపాదించాలనే భారం కలిగిన యవన సేవకులు. దేవునికి స్తోత్రం. దేవుడు దీవించగాక. ఈ సమయంలో మీకు చెప్పినట్లుగా మరి కొన్ని అనానుకూల పరిస్థితులు జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. మన జీవితంలో మనం ఎప్పుడు బలంగా ప్రభు కొరకు నమ్మకంగా బ్రతకాలనుకుంటామో ఆ నమ్మకంగా జీవించడానికి మనం ముందుకు సాగుతాం. చాలా ఆటంకాలు అవుతాయి. శారీరకంగా బలహీనతలు రావచ్చు, మరి శోధనలు రావచ్చు, సమస్యలు రావచ్చు, ఆటంకాలు ఎదురవ్వచ్చు. అయినా దేవుని పిల్లలైన మనం చేయనిదంతా దేవుడు సఫలపరిచేవాడిగా మనతో ఉన్నాడు. ప్రభు స్తోత్రం. ఆ విధంగానే మరి దేవుని కృపను బట్టి డేవిడ్ లివింగ్స్టన్ మరి యవన కాలంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చక్కని భార్యను రీనాను దేవుడు జతపరిచాడు. వారికి ఒక కుమారుని ఇచ్చాడు. మరి దేవుని కృపలో బాబుకు మరి రేపు 7వ నెల వస్తాయి కనుక మనకు కొన్ని ఆటంకాలు అయ్యి 6వ నెలలో మరి ఈ ప్రత్యేకమైన ప్రార్థనలో అన్నం తినిపించే కార్యక్రమం చేయాలని రాత్రే నిర్ణయించుకున్నాను నిన్న మధ్యాహ్నం. కాబట్టి దేవుని కృపలు అందుకని ఎవరికి ఈ విషయం చెప్పలేకపోయాం. మీ అందరికి కూడా వందనాలు. ఈ కార్యక్రమంలో పాల్పొందారు. ప్రత్యేకంగా ముందు పేరు నామకరణం చేస్తారు పాస్టర్ గారు, ఆ తర్వాత అన్నప్రసన్న చేసిన తర్వాత 10 నిమిషాల్లో అయిపోయింది. అందరికీ భోజనాలు ఏర్పాటు చేయబడ్డ కనుక మీరు ఈ సమయంలో కొంచెం ఓపిక పట్టాలని ప్రేమతో కోరుతున్నాం. Can you come, brother? You also take a mic just to translate. You have a mic? One more mic. In our church. Yes, hallelujah. Hallelujah. నీ గురించే బాబు ఇవన్నీ. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఇన్ అవర్ చర్చ్ బేబీ డెడికేషన్ నేమింగ్ సెరమనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మా సంఘంలో పిల్లల్ని ప్రతిష్ఠించి పేరు పెట్టే కార్యక్రమం చాలా ప్రత్యేకం. All my 3 children, I took time 1.5 years to name them because what we call them, that's what they become. నా 3 పిల్లలకి పేర్లు పెట్టే విషయంలో 1.5 సంవత్సరం నేను కుస్తీ పడ్డాను. ఎందుకంటే పిల్లలకి ఏ పేర్లు పెడతామో ఆ పేర్లను బట్టే వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. That is very important. అది చాలా ప్రాముఖ్యమైనది. So here they named him Mervyn Livingston. సో ఈ పిల్లవాడికి తల్లిదండ్రులు పెట్టిన పేరు మెర్విన్ లివింగ్స్టన్. Mervyn is from word name Mervyn comes from a Welsh community near England. ఇంగ్లాండ్ దేశంలో ఉన్న వెల్ష్ అనే ఒక జాతి ప్రజల్లో నుంచి మెర్విన్ అనే పేరు వచ్చింది. Meaning of Mervyn is Lord is great. మెర్విన్ అనే మాటకు అర్థం ప్రభువు గొప్పవాడు. Hallelujah. Livingston comes from an English name. లివింగ్స్టన్ అనేది ఇంగ్లీష్ పేరు. It means living town. లివింగ్స్టన్ అనే మాటకు అర్థం జీవము కలిగిన పట్టణము అని అర్థం. So Mervyn Livingston means సో మెర్విన్ లివింగ్స్టన్ అనే పేరుకి అర్థం ఏంటంటే Lord is great in his town. తన పట్టణమందు ప్రభువు గొప్పవాడు అని అర్థం. Hallelujah. This is going to be a beautiful name. ఇది చాలా అందమైన అద్భుతమైన పేరు. God will be so great to him. దేవుడు ప్రభు ఈ బిడ్డ విషయంలో చాలా గొప్పవాడిగా ఉండబోతున్నాడు. Hallelujah. Can we all stand and we'll dedicate the children? ఒకసారి అందరం లేచి నిలబడి ఈ పిల్లవాడిని ప్రభువుకు ప్రతిష్ఠిద్దామా? Hallelujah. Let's pray. ప్రార్థన చేద్దాం. Mashalbara katar bashandara bara. Spadinia rabashida labori kandara bara bashida. Ribianda raboshibara raboria takarabashida. Maniaro kaspanara sianda rabashida. Indirbiana sianara shidara bara bara. Father God, I pray in the name of Jesus. తండ్రి యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను. I bless Mervyn Livingston today with a beautiful name. మెర్విన్ లివింగ్స్టన్ యొక్క అందమైన పేరుని బట్టి స్తుతి